ఏంటమ్మా ఇదంతా? అసలు ఆ బైరమ్మ నీ వెంటెందుకు పడుతోంది? నన్ను చంపడానికి. అమ్మా గంగా, జరిగిన దాని గురించి మర్చిపో. ఇక నుంచి నువ్వు మన ఇంట్లోనే ఉండు. నానుండను. నన్ను మా మామ ఇంటికే పోతా. మీ మామ లేడు కదా, పైగా నువ్వు ఈ ఊర్లో ఉంటే మీ అమ్మ నాన్న ఎలా కలుస్తారు? అవును, ఎలా కలుస్తారు? మీ అమ్మని అయ్యని నేను కలుపుతాను. నిజమా? అవునమ్మా. సరే, వస్తానండి. కాకపోతే చిన్న షరతు. ఏందది? నన్ను అమ్మమ్మ అని పిలవాలి. అలాగే, అమ్మమ్మ అని పిలుస్తాను. గంగ నీకెప్పటికీ కనిపించదు వదినా. జమీందార్ రాజేశ్వరి వాళ్ళ అమ్మ జగదీశ్వరి మన గంగ లాక్కుపోనాదు వదినా. వాళ్ళని దాని మాటలు నమ్మకు గౌరీ. అది ఎవరినో చూసి మన గంగ అనుకుని నన్ను ముమ్మాటికి చూసింది గంగనే. లేదత్తమ్మా, ఆ జమీందారులు మన గంగ మీద కోపంతో ఉన్నారు. ఆ కోపం తీసుకోవటానికైనా తీసుకెళ్ళుండొచ్చు. మనం వెళ్ళి మన బిడ్డను మనం తెచ్చేసుకుందాం. మర్యాదగా మా గంగను మాకిచ్చే, లేదంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. నా అనుమతి లేకుండా లోపలికి రావాలనుకుంటున్నావా? నీ దగ్గర నుంచి నా బిడ్డని లాక్కెళ్ళడానికి నీ అనుమతి అక్కర్లేదు. పదత్తమ్మా. ఆగా, ఊరుకుంటున్నాను కదా అని చేతగానే నన్ను అనుకుంటున్నావా? పద్యంలాడుతున్నాం కదా అని వెదవల్లా చూస్తున్నారా? నా కోపం వస్తే ఎంత దూరమైనా వెళతాను. నా బిడ్డ కోసం నేను ఎంతకైనా సరే తెగిస్తాను. మా గంగ మీ ఇంట్లోనే ఉంది. అదే నిజమైతే దాన్ని నేనే మెడపట్టి గెంటేస్తాను. అదే నిజమైతే మీ అందరినీ నడి రోడ్డు మీదకి లాగుతాను. అమ్మ నన్ను వెతుక్కుంటే వచ్చినది. నా కోసం జమీందార్ అమ్మతో గొడవ పడుతున్నది. నా బిడ్డ లేకుండా దాన్ని నాతో తీసుకెళ్లకుండా నేను ఇక్కడ నుండి అంగుళం కూడా కదలను. ఇప్పటిదాకా ఈ రాజేశ్వరిలోని మంచితనాన్ని చూసావు, ఇప్పుడు నాలోని కోపాన్ని చూస్తారు. అమ్మను కలవాలా? అమ్మా! చూసారా, మీ అక్క గదికి తాళం వేసింది అంటే లోపల ఎవరో ఒకరు ఉన్నట్టేగా. ఖచ్చితంగా ఉండే ఉంటారు. తాళం పగలకూడదమ్మా? వద్దే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామంటావేంటే, అక్క రూమ్ లో రెండో తాళం చేయి ఉంటుంది, తీసుకొద్దాం పదా. దొరికింది. దొరికిందా? ఏది చూపించండి. ఇదిగో. నీ బొంద, అది తాళం కాదు, నా వేలు ఉంగరం. సారీ, అంతా ఈ తిండి వల్లే. బోనా ఫోటో. అవునండి, చాముండి తన కొడుకు చూసిన అమ్మాయి. అదృష్టం అంటే ఇదేనే. తాళం చేయి కోసం చూస్తే ఫోటో దొరికింది. సరే పద, అర్జెంటుగా వెళ్ళి రాజేశ్వరికి ఫోటో చూపిద్దాం. ఇదిగో తీసుకో. ఈ రోజుతో రాజేశ్వర లైఫ్ లో బాంబు బ్లాస్ట్ అవ్వాల్సిందే. పద. అమ్మ రాజేశ్వరి, రాక్క. బోనా వద్దే, నా మాట వినువే. చూడు, ఇది దాసి దాగే విషయం కాదు. రాజేశ్వరికి తెలియడమే మంచిది. అది కాదే. ఏంటి మామయ్య అది? దాస్తే దాగే విషయం కాదు అంటున్నారు, ఏంటది? ఏం లేదమ్మా, చిన్న మ్యాటర్. చిన్న మ్యాటరే, కాకపోతే అది కాపురానికి సంబంధించిన విషయం. బోనా చెప్పొద్దానా? ఆగు మామయ్య. అక్క, అసలేం జరిగింది? ఈ ఫోటో చూడు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ జమీందారింట్లో మన గంగ లేదని తేలిపోయింది కదా, ఇక గూడానికి పోదాం పదండి. మతుడిని మాట్లాడుతున్నావా అత్తమ్మా? గంగని ఆ జమీందారులు దాచారని నా మనసు చెప్తోంది. గంగని తీసుకొని కానీ నే పట్నం నుండి కదలను.
అది నువ్వనుకున్నంత తేలిక కాదు గౌరీ. నీ గంగనాళ్ళు కావాలని ఎత్తుకుపోయినారు. నువ్వు యుద్ధం చేస్తే తప్ప నీ గంగ నీకు దక్కదు. నువ్వెందుకొచ్చినావు? నా బిడ్డ కనపడితే చంపడానికా? గంగ నా బిడ్డ కాదు అని మళ్ళీ అందరి ముందు నన్ను అల్లరి పాల్సేయడానికా? బైరమ్మ మారిపోయినది వదినా. మనకి 100 గొడవలు ఉండొచ్చు. బయటాడు మన గూడ వాళ్ళ జోలికొస్తే మాత్రం అందరూ ఒకటిగా నిలబడి ఎదుర్కోవాలా అని నాతో చెప్పింది. కాసాయివాణ్ణి నమ్మడానికి నేనేం గొర్రెని కాను. నాకు తెలుసు గౌరీ, నీకు నాకు ఉన్న వైరానికి నువ్వు నన్ను నమ్మవని, ఎప్పటికీ శత్రువుగానే చూస్తావని. కానీ చిత్ర చెప్పింది నిజం. గంగంటే నా కోపమే. కానీ పరాయోళ్ళు మన గూడెం జోలికొస్తే మాత్రం ఈ బైరమ్మ క్షమించదు. అందుకే చెప్తున్నా, గంగని ఆ జమీందారింటి నుంచి బయటకు తీసుకురావటానికి నేను సాయం చేస్తాను. నన్ను నమ్ము. నిజమా? నా బిడ్డని నువ్వు తీసుకొస్తావా? నేను తీసుకురావటం కాదు, నీతోనే గంగని బయటకొచ్చేలా చేస్తాను. మన గూడెం దెబ్బేందో ఆ జమీందార్లకి అర్థమయ్యేలా చేస్తాను. నా గగన్ నాకు అప్పగిస్తాను అంటే నువ్వు ఏం చెప్తే అది చేయటానికి నేను సిద్ధం. చెప్పు బైరమ్మ, నన్నేం చేయమంటావు? సినయ్య, చిన్న ఏలుముద్ర పెట్టు. ఏంది వేలు ముద్ర? దేనికి? నీ బిడ్డని బలవంతంగా ఎత్తుకుపోయినారు, అడిగితే బయటికి నెట్టినారని ఆ జమీందారుల మీద పోలీస్ కేసు పెట్టడానికి. పోలీస్ కేసా? వాళ్ళ దగ్గర మన గంగుందో లేదో తెలియకుండా పోలీస్ కేసు ఎట్ట పెడతాం? ఖచ్చితంగా ఉంది. అందుకు నానే సాక్షికం. అవును, నేను కూడా సాక్ష్యమే. నా బిడ్డ తిరిగి రావడం నీకు ఇట్టం లేదన్న విషయం నాకు అర్థం అవుతుంది. చెప్పు, గంగని కేసేసింది, ఎందుకు దాన్ని వదిలించుకోవాలనుకుంటున్నావు? నీ కొడుకులాగే నీకు కూడా దాని పుట్టుక మీద అనుమానం ఉందా? అది నా బిడ్డ కాదని నువ్వు నమ్ముతున్నావా? అందుకే దాన్ని వదిలించుకుందాం అనుకుంటున్నావా? చెప్పు, లేదంటే హలో మేడం, వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో ఏమైనా తెలిసిందా? ఇప్పుడే చెప్పారు మేడం, దేవీపురానికి వెళ్తున్నారట. ఆ చలమయ్య ఉంటేనే కదా ప్రాబ్లం. అతన్నే లేకుండా చూస్తే ఆ చలమయ్యని చంపేద్దాం. హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. హార్ట్ అటాక్? అయ్యో, ఇప్పుడేం చేయాలో చెప్పండి. నోట్లో నోరు పెట్టి ఊదాలి. ఆక్సిజన్ అంది మనిషి బతికేస్తాడు. నోట్లో నోరు పెట్టాలా? చీ! ఏంటి సీసీ అంటే నీ మొగుడే కదా. నోట్లో నోట్ పెట్టు, నోట్లో నోట్ పెట్టు, నోట్లో నోట్ పెట్టు. మీరు ప్రసాద్, చూసావమ్మా, విన్నావా? అది సిరే, వసాయ్ సిరే.